నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామెరా ముందుగా హెడ్లైన్ చూద్దాం. రైతుల పోరాటంతో ఫార్మా సిటీపై ప్రభుత్వం దిగొచ్చింది. సర్కారు నిర్ణయంతో ఫ్యూచర్ సిటీ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దుర్గం చెరువులో కూల్చివేతలు ఉండబోవని లేక్ ప్రొడక్షన్ కమిటీ హామీ ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామని లేక్ ప్రొడక్షన్ కమిటీ వెల్లడించింది. కుకట్పల్లి రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బీఆర్కే ఛానల్ అధినేత పొల్ల రామకృష్ణ చౌదరి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. చైనా చక్రబంధంలో భారత్ చిక్కుకుపోయింది. పొరుగున ఉన్న దాదాపు అన్ని దేశాలు చైనాకు అనుకూలంగా మారాయి. ప్రధాని మోదీ 3 రోజుల అమెరికా పర్యటన ముగిసింది. ఉక్రెయిన్లో శాంతి స్థాపన జరగాలనే ఆకాంక్షను మోదీ పునరుద్ఘాటించారు. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. మృతుల సంఖ్య 492కు చేరింది. లెబనాన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కుంభకర్ణ నిద్రపోతోంది. పని పాట లేక పాలకులు మొద్దు నిద్రలో జోగుతున్నారు. రేవంత్ సర్కారు పనితీరు తోలుమందం వ్యవహారంలో తయారైంది. ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుంది. పాలన గాలి కొదిలేసి గాల్లో చక్కర్లు కొడుతున్నారు మంత్రులు. హెలికాప్టర్ ఎక్కి గింగిరాలు తిరిగితే జనం సమస్యలు కనిపిస్తాయా? కాస్త కిందికి దిగి చూడాలని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం హాటియా తండా దగ్గర సాగర్ కాల్వకు గన్లు పడి 22 రోజులవుతుంది. గన్లు పడడంతో 3 లక్షల ఎకరాలు ప్రమాదంలో పడ్డాయి. నీళ్లు లేక వరి పొలాలు నెర్రలు పారాయి. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. మరమ్మతులు చేయకుండా అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఎన్ఎస్పీ కార్యాలయ ఎదుట రైతులు ఆందోళనలు చేపట్టారు. రైతుల గోడు చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి సర్కారు దుమ్ము దులిపారు హరీష్ రావు. ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రుల నుండి ఏం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. క్షేత్రస్థాయి పర్యటనకు వస్తామన్న హరీష్ ప్రకటనతో ప్రభుత్వంలో వణుకు మొదలైంది. హరీష్ రావు నిలదీయడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. రైతు గొంతుకగా హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీయటం రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం మేల్కొంది. కాలువ గండిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. వెంటనే గండి పడిన చోట రిపేర్లు ప్రారంభించారు అధికారులు. ఒక చిన్న గండి పడితే పూడ్చలేరా అంటూ రైతులు కన్నెర్ర చేశారు. ఇటు రైతు గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీశారు ఎమ్మెల్యే హరీష్ రావు. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. నెమ్మదిగా మేల్కొన్న అధికారులు గండి పడిన చోట్ల రిపేర్లు ప్రారంభించారు. గిల్లితే గాని పనిచేయరా అంటూ రైతులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. బాధ్యత ఉండక్కర్లేదా అంటూ అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. సముద్రం ఉన్న చేప దూపకేర్చిందట. ఇది సామెత. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది పరవళ్లు దొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఇవాళ ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది. సాగునీరు లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణా నదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. దాదాపు 1000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి. నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది. ఇన్ని నీళ్లున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు? 3 మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిబడి. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడ్డది. ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు.
22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి? ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక 100 మీటర్ల దిగువన మరి ఆ కాలువ గండిపడ్డది. ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడితే ఆల్మోస్ట్ 2వ తేదీ 3వ తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు లేవు. గత 22 రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి, పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు. 22 రోజులుగా ఏం ఇబ్బంది లేదు పని చేయడానికి. గా చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఇది జనగామ జిల్లా కాంగ్రెస్లో రాజకీయాలు రచ్చకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ నేతల్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై అదే పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కంచె రాములు వర్గం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ప్రతాప్ రెడ్డి కక్షపూరిత ధోరణిలో తమను వేధిస్తున్నాడంటూ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు ఫిర్యాదు చేశారు. సీనియర్ నేతలను కాదని పదవులు అమ్ముకుంటున్నాడంటూ పార్టీ హైకమాండ్కి ఫిర్యాదు చేశామనే కోపంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని రాములు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇసుక లారీతో యాక్సిడెంట్ చేయించి హత్య చేయించడానికి కుట్ర పన్నాడని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను డీసీపీకి సమర్పించారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. జనగామ జిల్లా కాంగ్రెస్లో రాజకీయాలు రచ్చకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ నేతల్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, జనగామ జిల్లా కాంగ్రెస్లో ఈ వర్గపోరుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుమారు జనగామ కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో రాజకీయం అంతా కూడా రచ్చకెక్కిన సందర్భం ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో చూసాం. అయితే నిన్న జరిగిన అంశం మాత్రం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఒక కాంగ్రెస్ నాయకుడు మరొక కాంగ్రెస్ నాయకుడు పైన ఫిర్యాదు చేయడమే కాదు, దాంట్లో స్పష్టంగా హత్య రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు తాగకుండా వాళ్ళ రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తిస్తున్న అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. సుమారు ముఖ్యంగా జనగామలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీస్తున్నారన్న అంశాన్ని వాళ్ళు అక్కడ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్నటువంటి నాయకుడు కంచె రాములు, కంచె రాములు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై నిన్న అక్కడ ఉన్నటువంటి డీసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అనేక అంశాల్లో వీళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ దీంట్లో ప్రధానంగా హత్య రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలను దాగి ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పదవులు ఉంటాయో ఆ పదవులను కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అమ్ముకుంటున్నాడనే అంశంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. దానికి తోడు ఏఐసిసి దాకా కూడా ఈ విభేదాలు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇటీవలి కాలంలో మనం చూస్తున్నట్టయితే గతంలోనూ ఇక్కడ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్ సంబంధించినటువంటి కారుపై పెట్రోల్ పోసి కారును ధ్వంసం చేశారన్న అంశం కూడా గతంలో ఒకసారి చర్చనీయాంశంగా మారింది, ఒక దుమారం రేగింది. ఆ అంశానికి సంబంధించి కూడా కారు ధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దీని వెనుక ఉన్నాడనే అంశాన్ని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా
తనను అంటే కంచెరాములు అనే వ్యక్తి కంచెరాములు తనను కూడా హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సుపారీ గ్యాంగ్ ను తయారు చేస్తున్నాడనే అంశం కూడా అందులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అనుచరుడు రాహుల శ్రీనివాస్ రెడ్డికి 25 లక్షల రూపాయలతో సుపారీ కుదుర్చుకున్నాడన్న అంశాన్ని ఆ ఫిర్యాదులో పేర్కొనడంతో పాటు ఇసుక లారీతో యాక్సిడెంట్ చేయించి చంపాలనేటువంటి కుట్రలకు తెరలేపుతున్నాడన్న అంశాన్ని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి అయితే ఈ శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రావుల శ్రీనివాస్ రెడ్డి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అంతడు రావుల శ్రీనివాస్ రెడ్డితో సుపారీ కుదిరించుకున్నాడు. కాబట్టి ఈ రావుల శ్రీనివాస్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ముందు ఈ అంశాన్ని వెల్లడించాడు. ఆ అంశానికి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి మీకు సమర్పిస్తున్నానని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ అంశ ఆధారాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి డీసీపీ రాజమహేంద్ర నాయక్ కూడా అందించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో జనగామ ప్రాంతం అంటే గతంలో ఎప్పుడో కాంగ్రెస్ పాలనలో కరువు పీడిత ప్రాంతంగా ఉన్న జనగామ ప్రాంతాన్ని వాళ్ళ ముఖ్యంగా రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అంశాన్ని అయితే అందులో ఎవరైతే కంచెరాములు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న నాయకుడు, గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేశాడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై ఎన్ని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం అనేది వాళ్ళ రాష్ట్రంలో సంచలనం రేపుతా ఉంది. ముఖ్యంగా జనగామలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి భంగం కల్పించే కుట్ర కూడా జరుగుతుందన్న అంశాన్ని అయితే ఆయన లేవనెత్తుతున్న సందర్భమైన మనకు కనిపిస్తున్నప్పుడు ముఖ్యంగా ఫిర్యాదు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది, కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో. అయితే రవికాంత్, కంచెరాములు ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. మరి ఈ కంప్లైంట్ కి సంబంధించి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆయన వర్గం ఏమంటుంది? అయితే నిన్న రాత్రి తర్వాత ఈ అంశం జరిగింది కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పటికైతే స్పందన అయితే ఏమీ లేదు. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ప్రత్యారోపణలు అయితే ముందు నుంచి జరుగుతూ ఉన్నాయి. పిసిసి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సందర్భం ఏఐసిసి దాకా ఇక్కడ జిల్లా విషయం వెళ్ళిందంటే ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యారోపణలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం కావచ్చు, ఆయన కావచ్చు, దీనిపై ఇట్లా స్పందించలేదు. పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో మనం చూడాల్సి ఉంటుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రణరంగం సృష్టించారు. నరసాపూర్ మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై అర్ధరాత్రికి దాడికి తెగబట్టారు. వినాయక నిమజ్జన ముసుగులో అర్ధరాత్రి అరాచకం సృష్టించారు. ఇంట్లోకి ప్రవేశించి తలుపులు కిటికీలు ధ్వంసం చేశారు. నిద్రిస్తున్న ఎమ్మెల్యే అనుచరులను కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. కళ్ళెదుటే దాడి జరిగినా అడ్డుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అధికార పక్షం చిచ్చురాజేస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వమే తమ కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నది. ప్రతిపక్షం ప్రశాంతంగా తమ పని తాము చేసుకుపోతుంటే అధికార పక్షం మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి కవ్వింపు చర్యలు చేపడుతున్నది. పోలీసులు సైతం అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలున్నాయి. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడులు కొనసాగుతున్నాయి. మొన్న సిద్దిపేటలో హరీష్ రావు కార్యాలయంపై, నిన్న హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై, నేడు మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి వినాయక నిమజ్జన ముసుగులో సునీత ఇంటి ముందు పటాకులు కాల్చి నానా హంగామా చేశారు. ఆమె ఇంట్లోకి వెళ్లి టపాకులు కాల్చే ప్రయత్నం చేయగా అడ్డుకొని ప్రశ్నించిన యువకుడు మణిదీప్ పై దాడికి దిగారు.
అంతటితో ఆగకుండా ఇటుకలు కట్టెలతో ఇంటిపై దాడి చేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన స్థానిక బీఆర్ఎస్ నేతలను కూడా అడ్డుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం కాంగ్రెస్ నాయకులు తోసివేసి మరీ దాడులకు తెగబడ్డారు. ప్రణాళిక ప్రకారమే తన ఇంటిపై దాడి జరిగిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. ఇంట్లో నిద్రపోతున్న పిల్లలపైన దాడి చేశారని మండిపడ్డారు. దాడులు ఎందుకు చేశారు, వాటి వెనుక ఉన్నదెవరు, కారణమేంటి అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపైన, వారిని ప్రోత్సహించిన వారిపైన హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తమకు సంస్కారం నేర్పబట్టే సైలెంట్ గా ఉంటున్నామని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే దాడులు జరిగాయని ఆరోపించారు. నెపంతో ఈ రోజు వినాయకుడిని తీసుకొచ్చి కావాలని మరి ఆలోచనతోనే ముందుగా ప్రీ ప్లాన్డ్ గా మన ఇంటి పైన అటాక్ చేసి మరి కార్యకర్తలు కొట్టడం జరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. కానీ మా వాళ్ళు ఎక్కడికక్కడ పండుకున్న తర్వాత ఎవరు కూడా బయట లేనటువంటి సమయంలో మరి ఇంట్లోకి చొరబడి మన గేట్ తీసుకొని ఇంట్లోకి వచ్చి ఇంట్లో పటాకులు కాల్చుకోవడం, దర్వాజా కొట్టి ఇంట్లో పడుకున్నటువంటి పిల్లలు డోర్ తీయగానే వాళ్ళ మీద అటాక్ చేసి కొట్టడం, అర్ధరాత్రి 1 గంట సమయంలో మరి అందరు పడుకున్నటువంటి సమయంలో వచ్చి కొట్టడం అనేది నిజంగా కూడా మరి ఇది ప్రజాస్వామ్య కూనిగా నేను భావిస్తా ఉన్నా. మరి చాలా మంది నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇమీడియట్ గా పోలీస్ కి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటి పైన దాడి చేసినట్టే దేనికోసం దాడి చేస్తారు? ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలా, అందరిపైన యాక్షన్ తీసుకోవాల్సింది. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంట్లో ఉంటున్న మణిదీప్ అనే యువకుడిపై కొందరు కాంగ్రెస్ నాయకులు అకారణంగా దాడి చేశారు. వినాయక నిమజ్జనం ముసుగులో రాత్రి 1 గంట ప్రాంతంలో కొందరు కాంగ్రెస్ నాయకులు రచ్చ చేశారు. ఇదేంటని ప్రశ్నించిన మణిదీప్ అనే యువకుడిపై కాంగ్రెస్ పార్టీ నేతలు గుంటాల నరసింహారెడ్డి, పెద్దపట్లూరి భాస్కర్ రెడ్డి, నాగులూరి సుధాకర్ రెడ్డి, సజ్జన రమేష్ దాడి చేశారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం ఇచ్చినా పట్టించుకోని పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు, గ్రామస్తులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పెద్దల డైరెక్షన్లోనే దాడి జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు గూండాల్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సునీతా లక్ష్మారెడ్డిని హరీష్ రావు పరామర్శించారు. లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద నిన్న కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, ఈరోజు గుండా రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు. అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా, ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు. నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి. వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది. మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద 307 కేసు పెట్టాలి కదా. విధులకు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వాళ్ళ మీద బుక్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా? తెలంగాణకున్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే అద్భుతంగా పనిచేసినారు.
ఇలా పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏం రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు శాశ్వతం కాదు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. ఏ ఎమ్మెల్యే ఇంటి మీదనైనా ఈ రాష్ట్రంలో దాడి జరిగిందా? 10 ఏళ్ల మా అధికారంలో ఎప్పుడైనా మేము ఈ రకంగా వ్యవహరించామా? అసలు ఎఫ్ఐఆర్ ఎవరైనా పిటిషన్ ఇస్తే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయరు, ఎఫ్ఐఆర్ చేస్తే దొంగల్ని గుండాలను అరెస్ట్ చేయరు. తక్షణమే గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ దాడికి ప్రోత్సహించిన వారి మీద కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టాం. అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే కోర్టు మెట్లెక్కుతాం తప్ప వీళ్ళకి శిక్ష పడేదాకా కూడా వదిలిపెట్టాం. ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇదేం ప్రజా